అలా మేము చూడగలిగే కృపను మాకు ఇచ్చిన ప్రభావ మీకు స్తోత్రంలో అక్క చేస్తున్న పరిచర్య అంతటిలో కూడా మీ దీవెన దయచేయడం అనేక ఆత్మలను ఆయన నీ కొరకు సంపాదించగలిగింది. ఇంకా ప్రభావ మీకు బలం నుంచి ఆరోగ్యం నుంచి పరిచర్యలో మీరు బలంగా వాడుకొని అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభావ. అక్కతో పాటు వచ్చిన కృష్ణవేణి భర్తను పిల్లలను ప్రభావ మరి కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని అక్క మరలా పరిచర్య కొరకు బయలుదేరి వెళుతుండగా ప్రయాణములలో కాపాడండి తోడేయండి ఆయన. సాయంకాలములకు మరలా సురక్షితంగా గూడూరు ప్రాంతానికి మీరు నడిపించి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి కుటుంబం నుంచి నా ఆత్మీయ చేసిన మేలను మరొక వెళ్ళకు నేను సిద్ధించడానికి మీ కృప దేవరాత్రికి ఇచ్చిన చక్కటి పాపం మాకు రాజుని యాజకుల్లో బిడ్డ చేర్చలేదు. వాళ్ళు కూడా మీ జ్ఞానాత్మ తెలుపండి. మీ కరుణాపీఠంలో దేవా బిడ్డ జన్మించిన ప్రభా మీరు ఇచ్చిన దేవా గర్భఫలం ఇచ్చిన బహుమానం అని సరే ఇచ్చిన బిడ్డ భవిష్యత్తులో నీకు సాక్షిగా సాధనంగా యుధా కుమార్తె లాగా కనపరిచే కుమార్తెగా మీరు ఆస్వాదించమని ఇదివే భయపరుస్తున్నాను తండ్రి. ఇంట్లోనే పెద్దదైనప్పటికీ జ్యేష్ఠత్వం యొక్క లేదా దాన్ని కోల్పోయిన ప్రభావ నా రత్న ఎంతగా వాక్యంలో ప్రాంతంలో వెళ్ళైనా కూడా నేను కనపడటానికి పశ్చాత్తాపం తండ్రి. ఆ పశ్చాత్తాపమే ఆమె జీవితానికి నా ప్రభావ కన్నీటిని తుచ్చి కన్నీటిలో ఈ జీవితం సమాప్తి చేసి పాపనిచ్చారు. నేను స్థుతిస్తున్నా ఆ భర్త కూడా మీ జ్ఞానం రక్షణ ఎలిషన్ మా తల్లి మీ జ్ఞానాత్మకం వేస్తామో ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. 20వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుతున్నాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ వాక్యం ఎప్పుడు చదివించిన అంటే ఒకసారి ఒకరోజు వాళ్ళు ఇద్దరు చాలా దిగులుతో ఉన్నారు, మొక్కలంతా వేలాడేస్తున్నారు. ఏంటి దాంట్లో ఉన్నారు మీరంటే కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఏం కాదు, దేవుడు ఖచ్చితంగా మీరు సమస్యలు తీస్తుంటే అద్భుత రీతిగా నిన్న మెచ్చి అన్ని సమస్యలన్నీ పోయినాయి. టీచర్ చాలా సంతోషం. అసలు వాళ్ళ కూడా ఏ విధానంలో ఉన్న సమస్యలు తీర్చడమే కాకుండా అప్లోడ్ చేసిన ఉద్యోగంలో మేనేజర్గా పొలాలకు కూడా పోయి అంటే జస్ట్ లైక్ డాక్టర్ అనుకున్నాం. ఎంత మంచిగా అందరూ అవన్నీ ఎరువులు అంటే ఏ పొలాన్ని చూస్తేనే వాళ్ళు చెప్పకముందే ఈ పొలానికి ఈ ఎరువు సరిపోతుంది అని చెప్పడం ద్వారా కంపెనీ వాళ్ళు పిలిచి అంత ఇదిగా అట్లా మెడిసిన్ కూడా దేవుడు ఆశీర్వదించి చాలా అట్లా అవుతాడు అనుకున్నా నేను. ఒక దేవుని చిత్తం అది, కానీ మెడిసిన్ లేవు. చాలా సంతోషం దేవుడు చేసిన అద్భుతం. మరి మెడిసిన్ బట్టి దేవుడు ఇంకా ఈ గృహాన్ని బహుగా ఆశీర్వదించుగాక. మరి మా పిల్లలు నగరునికే చెక్కిన మోగా స్తంభాలు, నా యొక్క యూదా కుమార్తెలాగా కరుణాపీఠ కుమార్తెలు దేవునికి మహిమకరంగా ఆశీర్వకరంగా తల్లిదండ్రులను అర్థం చేసుకుని తల్లిదండ్రులకు సహకరించి ఇంత మంచి కుమార్తెలు ఉండడం దేవుని యొక్క కృప. దేవుడి వాక్య భాగం దీవించి మరి అలాగనే ప్రకాశంను శారాను చాలా చిన్నప్పటి నుంచి కష్టపడింది. చిన్నగా ఉన్నప్పుడు కూడా 2 ఉయ్యాలను పట్టుకొని ఊపేది నేను బాగా గుర్తున్నాను. బాగా గుర్తుంది. బాబన్న బస్సు దింపి నన్ను ఇంటికి తీసుకొచ్చినాను. అప్పుడు అది బాగా గుర్తుంది. అప్పటి నుంచి తన కష్టాజీతంను దేవుడు ఎప్పుడు వృధా చేయలేదు. దేవుడు తన కష్టాలు దీపించుగాక. ఆమేన్ ఆమేన్. ప్రేమ గల ప్రభా నీకు ఎంత స్థుతించినా కూడా తక్కువ. అద్భుతకరం మన కష్టాజీతం కష్టాజీతం పిల్లల్ని చదివించిన ప్రభా వాళ్ళ ఆస్తి చదివే తండ్రి. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క చదువుకు కృతజ్ఞతగా తల్లిదండ్రులకు ఈ విధానంలో మాత్రమే సహకరిస్తున్నాం. లెక్కనే సువార్త వాళ్ళు కూడా మీ జ్ఞానం వివేకం దయచేసి వాక్యంలో ప్రాంతంలో ఎదిగి ఏ సహావాసంలో ఉన్నాడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని నేను కనపరచడానికి మీ కృపాసారం దయచేయమని. ఎంతమంది ఇల్లు కట్టుకుంటున్నారో దైవ ప్రకాశం వాళ్ళ యొక్క ఇల్లు కానివ్వండి, అరుణమ్మ వాళ్ళ యొక్క నా ప్రభా ఎద్దుల కోసం మరి ఆల్రెడీ బిజినెస్ రెస్టారెంట్ ఇచ్చారు, మరి ఎద్దుల కోసం వేస్తున్నాం. అలాగే వీళ్ళని కూడా విషయంలో ఖర్చు దైవ నా ప్రభా ఎద్దులు మరి పొలం వీటన్నిటితో నేను కనపరచడానికి మా తండ్రి మంచి పని మా ప్రభా చేసేటువంటి శక్తి ప్రకాశం ఉంది. దేవ ఆరోగ్య బలం శక్తులు దయచేమని ప్రార్థిస్తున్నాము. మాకు అలాగనే సువార్త వాళ్ళ యొక్క పొలంలో వాళ్ళ ఇంటిలో మీ రక్తంలో పోషించండి. బిడ్డలిద్దరినీ మీరు జ్ఞానాత్మకం చెప్పండి. మరలా ధన్వాడ వీళ్ళు పర్యంత వరకు మీ సన్నిధి కాంతి బిడ్డ తోడుగా ఉండమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అనే దేవునికి వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయమందు కీర్తన 128 2వ వచనం 128 2వ వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నిశ్చయంగా నువ్వు నీ చేతుల కష్టార్జితంలో అనుభవించదు. అడ్డన దేవుడు Oh
3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చదువుతున్నాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని గురించి ఆయన రప్పించిన కుటుంబం వారినందరిని గురించి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీది సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియ అన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీ పట్టకుండానే కొదమ సింహము గోరులో నుండి బొబ్బులు పెట్టున, భూమి మీద ఒకడును ఎర్రబెట్టకుండా పక్షి ఊరిలో చిక్కబడున, ఏమీ పట్టబడకుండా ఉనిపెట్టివాడు వదిలి లేచిన, పట్టణమందు ఆకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించను, భయపడవాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండని వాడేవాడు. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మానసికంగా కూడా కాదు, అంటే కొన్ని కావాలని మనం తెచ్చుకుంటాం, కొన్ని రోగాలు మనమే తెచ్చుకుంటాం. పాపం వలన వచ్చే జీతం కూడా, పాపం నుంచి కూడా రోగాలు వస్తాయి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నీవు నీ పాపం నుంచి విడుదల పొందు కాకంటే పక్షవాత రోగం గల వ్యక్తి చెప్తే వాడు పక్షవాతం నుంచి ఏం చేసినాడు, విడుదల పొందినాడు. ఇంకొకరికి గుడ్డివాడైతే యేసయ్య వీడు గుడ్డివాడుగా గుడ్డివాడికి పుట్టినందుకు ఎవరు పాపం చేశారు అంటే తల్లిదండ్రులు చేయాలా, వీడు చేయాలా. కానీ ఎందుకు వీడు గుడ్డివాడుగా అంటే దేవుని మహిమ, అది దేవుని మహిమ కొరకు యోగుకు వచ్చింది. నీతిమంతులకు మాత్రమే, నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలోంచి దేవుడు వాళ్ళని విడిపిస్తా అంట. ఎందుకు అంటే వాళ్ళు కష్టంలో, నష్టంలో, వేదనలో, రోదంలో, సుఖంలో, దుఃఖంలో, అన్నింట్లో యథాప్రకారంగా దేవుని రెండు మహిమయించి, దేవుని గణపతి, దేవుని స్తుతించి, దేవుని హత్తుకొని ఆనుకొని జీవిస్తారు. ఇందాక పాట పాడింది ఎంత చక్కగా ఆయన అవుతారు. అది నేర్చుకోమని చాలా మంది చెప్తారు. ఎందుకంటే నాకు ఆ పాట చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది. రూతు ఏ విధంగా హత్తన అంటే ఇంక్లూడింగ్ తండ్రి అయిన దేవుణ్ణి అని అర్థం. ఆమె అత్త కోసమే వెళ్ళలేదు. ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడకు వచ్చిన నీకు సంపూర్ణమైన బహుమానమని బోయిజ్ ఆమెను ప్రశంసిస్తాడు. ఈ రాత్రి కాలం సమయంలో తండ్రి అనే దేవుడు కూడా యేసయ్య నామంలో మీరు స్మరించమని చెప్పినందుకు, యేసయ్య నామంలో మీరు జీవిస్తున్నందుకు, యేసయ్య నా ప్రియ కుమారుని యొక్క మాట వినండి అని అన్నందుకు, మీరు ఆయన మాట విన్నందుకు మిమ్మల్ని నేను దీవిస్తాను అంటాడు. ఎప్పుడు దీవిస్తాడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా. అయితే దేవుడు చెప్పింది వినకపోతేనే ఆ శిక్ష నుంచి ఎవరో తప్పించలేదు, దేవుడు కూడా తప్పించాడు. అది ఇక్కడ ఈరోజు మన ధ్యానాంశం అదే. చూడండి, లేక ఆమోసు 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. అదేమనగా భూమి మీద సకల వంశాలు అండర్లైన్ చేసుకోండి. ఒక్క వంశం అనేది ఎక్కడేమన్నా సకల వంశంలో సకల జాతులకు దేవుడు చెప్పాడు. చాలా మంది తప్పుడు బోధలు ఏంటంటే అది క్రైస్తవులకు సంబంధించిందే, అది కిరాస్తాని మతము, ఇంకా కొంతమంది ఇంకా భయంకరమైన చండాలంగా మాట్లాడుతుంటారు. 2 అక్షరాలు 3 అక్షరాలు మెన్షన్ చేసి మాట్లాడుతుంటారు. ఆ యొక్క యేసయ్య దేవుడు మానవుల దేవుడు, మాదిగుల దేవుడు అని వాక్యంలో ఉందా? తెలివి తక్కువ, అవివేకంగా మాట్లాడుతుంటారు. అసలు ఆ పదమే లేదు ఎక్కడ ప్రపంచంలో. మధ్యన ఎవరో పెట్టుకున్నాడు అడ్డగాడిగా, కంచరగాడిన లాంటి వాళ్ళు ఎవరు మాట అన్నారు, అది అంతేగా. అందుకనే యేసయ్య చనిపోలేదు అనే మాట అంటే యేసయ్యని ఎవరో ఎత్తుకొని పోయినారు అన్న మాట 2 సాక్షులు అబద్ధాలు చెప్తే అబద్ధమే ఇప్పటికీ యూదులలో ప్రచురితమవుతుందంట. యేసయ్యను వాళ్ళు ఎవరో శిష్యులు ఎత్తుకుపోయినారు, ఆయన ఏం పరుపుకోలేదు, ఆయన పునరుద్ధరణ కాలేదు, ఇంత అబద్ధాలు చూడండి, పచ్చి అబద్ధాలు ఇలా ఉంటాయి. అబద్ధాన్ని సత్యం చేసే వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. అయితే వాళ్ళకి తగిన శిక్ష వాళ్ళకి దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇక్కడ అందుకనే సకల వంశముల గురించి దేవుడు మాట్లాడుతూ, మిమ్మల్ని అన్నిటి కూడా నేను ఎంత మేలు చేస్తే కూడా మీరు ఆలోచించలేదు. అందుకే ఇక్కడ సకల వంశములు అంటున్నాడు. సకల కుటుంబంలో వారిని అందరినీ గురించి ఆయన అంటున్నాడు. భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగినాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించు.
ఇన్ని వంశాలలో నేను ఇశ్రాయేలు ఎందుకు అంతగా ఏర్పాటు చేసుకున్నాను, కానీ మీరు విశ్వాసఘాతకులు అయిపోతున్నారు. దేవుడు ఏర్పరచుకొని ప్రత్యేకించి ప్రతిష్ఠించి పిలవబడిన వారు పడిపోతే చాలా బాధ అనిపిస్తారు దేవుడికి. అందుకని ఆలకించి అంటున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు వాళ్ళగా మీరందరి ముందు ఆలకించుడి ఆలకించుడే అనే పదాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేయాలి. యెషయా 48వ అధ్యాయము 17వ వచనం చదవండి. యెషయా 48:17. నీ విమోచకుడును అది ఇశ్రాయేలు ఆలకించని చెప్పి నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడినైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను, అది నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని ఎంతో అన్న ఈ పదాన్ని అర్థం చేసుకుంటే మనం ఒక్క నిమిషం లేట్ చేయాలి. ప్రభా ఎప్పుడెప్పుడు పోవాలనుకుంటాం. మనం ఆయన మాట వినడానికి ఎంత ఇష్టం ఉందంటే ఆయనకు. నా తల్లికి ఎంతమంది మధ్యాహ్నం నాకు చాలా సంతోషం ఉంది. చాలా మంది వచ్చారు, చాలా మంది ఇప్పుడు కూడా దేవుడికి ఇస్తూ వచ్చాం. దేవుడు నేనే ఒక మానవురాలుగా సంతోషపడితే దేవుడికి ఎంతో సంతోషం ఉంటారు, ఆశ కలిగేది. పిల్లలు అన్నారు మధ్యాహ్నం మేము మళ్ళీ రాత్రి వస్తామక్క అంతే. అంటే చూడండి, మధ్యాహ్నం ఇచ్చినారు, మళ్ళీ రాత్రి వస్తాం. 2 సార్లు దేవుడిని గణపరిచే వాళ్ళు ఇంకెంత సంతోషపడ్డదో దేవుడు. మధ్యాహ్నం చర్చికి పోయి ఇంకంతే ఊరుకుంటారు, తెల్లవారుజాము చర్చి పోయి ఊరుకుంటారు. ఏమంటే పోయిస్తాం చర్చి అయితే. కానీ ఇంకా మేము దేవుడితో అదే మన సొంత ఫ్రెండ్స్ అయితే 24 గంటలు మాట్లాడడం ముచ్చలు చూడాలి కదా. మనం ప్రేమించే వ్యక్తులతో ఎంతసేపు మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడా. మరి మనల్ని ప్రేమించే దేవుడు కూడా మనం ఎంతో ఆయన మాట వినాలని ఇష్టపడి అన్నాడు, ఆలకించిన ఎడల ఏమైతే అంటే సమాధానం నది వల్లే వస్తుందంట. ఇది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. నేను ఇది ఎక్కువగా ధ్యానం చేసినందుకే ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. ఆలకించిన ఎడల ఆలకించి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానంను వదిలిపెట్టకూడదు. మనం దేవుడు ఎక్కడైతే పిలిచాడో అక్కడనే ఉండాలి, ఎక్కడ పోకూడదు. ఎందుకంటే ఆయన మాట కదా, అది ఫలానా చోట్ల ఉండంటే ఉండాలి అంతే. ఆ చుట్టుపక్కల ఎన్ని పాములన్నా ఉండాలి, ఎన్ని తేళ్ళన్నా ఉండాలి, ఎంత బ్రహ్మదేవి చెట్లు ఉండాలి, ఏమైనా కానీ అప్పుడు దేవుని మాట మనం వింటే ఎట్లాంటి పరిస్థితిలో కూడా నది వలే సమాధానం. వితౌట్ అవర్ నాలెడ్జ్ మనకు తెలియకుండా దేవుని సమాధానం మన హృదయంలో మన తలలకు కావాలి ఉంటారు. ఇక్కడ అంటున్నాడు ఒక ప్రవాహం లాగా వస్తుంది. నది అంటే మంచిది, సముద్రం వలే అన్నాడా? సముద్రం అన్నాడా? నది అన్నాడా? నది వలే. ఆ నది అన్నది ఎహెస్కేల్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నది అనగానే ఎహెస్కేల్ 40 గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆ నది పారు చోట అక్కడున్న జలచరములన్నీ బ్రతుకుతాయి. దేవుడిచ్చే సమాధానపు నది మనల్ని బ్రతికింప చేస్తుంది. ఏం బ్రతికింప చేస్తుంటే నీ ఆశ ఏదైనా అది బ్రతుకుతుంది, నీ కోరిక ఏదైనా అది బ్రతుకుతుంది, నీ ఇష్టం ఏదైనా అది బ్రతుకుతుంది. లేదంటే తప్పదు. వంటి పెండల కింద విత్తనము కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయితే ఏం ఫలించదు. అది ఫలించలేదు, వేరే వాళ్లకు ఉపయోగపడదు. అదే ఫలించినటువంటి విత్తనము అది ఫలిస్తుంది, వేరే వాళ్లకు ఫలితాన్ని ఇస్తుంది. దేవుని పిల్లలు వారుగా సమాధానాన్ని పొందుకుంటారు, అనేకులకు సమాధాన బంధాన్ని ఏర్పాటు చేస్తారు. అందుకే ఆలకించిన ఎడల సమాధానము నదిలాగా నీళ్ళు వస్తుంది. ఆ నది నీరు అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది, చెట్లకు, జంతువులకు, అందరికీ. జంతువులకు నిజంగా ఆ దేవుని పిల్లలు జంతువులను ప్రేమిస్తారు, చెట్లను ప్రేమిస్తారు, పక్షులను. మా ఇంట్లో చాలా పక్షులు ఉంటాయి. అంటే తెల్ల పావురాలు కానివ్వండి, చిలుకలు పెంచినారు, మాంగళ్ళు, ముంగిసలు పెంచినారు, అదే ఉడతలు, ఏంటంటే కొన్ని మాత్రమే తెలుసు. మా పెద్దలకు చాలా ఇష్టం. పెద్ద పొలాల్లో ఉండేది చర్చ్. శ్రీగంపూర్ అంటే పెద్ద పొలం దగ్గర ఉంటుంది చర్చి, దానికి ఎదురుగానే ఉంటాం. అందుకని బాగా కోళ్ళు ఎన్ని పెంచింది మనం. ఎందుకంటే అవన్నిటిపైన దేవుడి పిల్లలకి ఒక ఇష్టం అనేది ఇస్తారు. ఆ ప్రాణం మన ప్రాణం లాగే అనుకుంటారు. ఆలోచిస్తే నది అన్నిటికీ ఎలాగా మంచిని ఇస్తుందో అలాగా దేవుని పిల్లలు అందరిలో మంచిని చూడాలి అని ఆశపడతారు. వాళ్ళు ఉన్న చెడు పాపం ఉంటే దాన్ని ఎప్పుడైనా తీసేయాలి అని ఇష్టపడతారు. ఒక డాక్టర్ వాళ్ళలో చెడు ఉందంటే వెంటనే తీసేయాలని ఇష్టపడతారా? అట్లే ఉండి సావులే అంటారా?
చెప్పాలా? అందరు చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? ఒక విశ్వాసి డాక్టర్ లాగా ఉండాలి. వాళ్ళకి చెడు ఉందంటే, వాళ్ళకు గాయమైన, వాళ్ళు ఏడ్చినా, వాళ్ళకి తట్టుకోలేకపోయినా, ఇన్ఫర్మేషన్ నేను తట్టుకోలేనప్పటి గావు కేకలు పెట్టినా కూడా పడుకో ఊరికే మూసుకో అని చెప్పి నోరు ఎత్తకుండా ఎనస్థీసియా ఇచ్చి ఎలా చేస్తారో మనం కూడా నోరు ఎత్తకుండా వాక్యం ద్వారా మనం సరిచేసే వారంగా ఉన్నాం. అందుకని ఇక్కడ ఆలోచించిన ఎలా అంతగా ఏసే చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా మీరు చేసిన దోష క్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించింది. ఒక డాక్టర్గా వాళ్ళని స్వస్థపరిచారు, ఒక తల్లిగా వాళ్ళని ఆదరించారు, ఒక స్త్రీ తన మరి తన యొక్క చంటి పిల్లని మనిషిన వారైనా మరుస్తారు, కానీ నేను ఒక తల్లిగా నా రొమ్మను ఎక్కించుకున్నా, గద్ద రెక్కల మీద పిల్లల్ని ఎక్కించుకోపోయినట్టుగా మిమ్మల్ని ఎంతగా నేను మోసుకెళ్ళాను కదా, ఇలా మర్చిపోతున్నారు. ఒక గొర్రె సరిగా మేత తినకపోతే దాన్ని మెడ మీద వేసుకొని దానికి ఎలాగ నేను మేత తినిపించానో అవన్నీ ఇలా మర్చిపోయినాను. మీరు మీ పాదములకు రాయి తగలకుండా మిమ్మల్ని ఎత్తుకొచ్చి నడిపించాను కదా, మీ బట్టలు మాయకుండా నేను ఎంతగా మిమ్మల్ని క్షేమస్థితి ఇచ్చాను, ఇట్లా మర్చిపోతారు. మీరు ఎంత కృంగిపోతున్నాడు తండ్రి అయిన దేవుడు, బాగుతున్నాడు. అందుకే బాధతో ఈ మాట, మిమ్మల్ని శిక్షించడం నాకు ఇష్టం లేదు, బట్ మీ క్రియలే శిక్షకు అది కారకులు. బికాజ్ ఎందుకంటే దేవుడు ప్రతీకారం చేయ దేవుడు, అంటే న్యాయవంతుడు కాబట్టి లూసిఫర్ని ఎలాగ శిక్షించాడో దేవదూతలు ఎందుకు కూడా ఆయన కనకరించలేదు. పాపం చేసినప్పుడు వాటి కటిక బిలాల్లో ఎలాగ ఉంచాడో తాను ఏర్పాటు చేసుకొని, తాను ప్రత్యేకించి, తాను ప్రతిష్ఠించి, తనకిష్టమైన జనమైన వాళ్ళు దోషం చేస్తే దేవుడు ఊరుకోడు. రాత్రి మనము దేవుడికి దోషమూర్తులుగా ఉంటున్నామేమో రక్షణ వేసుకోవాలి. అందుకే మిమ్మల్ని శిక్షించును మీ దోష క్రియలను బట్టి, తేటగా అంటున్నాను, మీ దోష క్రియలను బట్టే శిక్షిస్తా, లేకపోతే మీకు శిక్షించండి నేను. తర్వాత అంటాడు సమ్మతింపకుండా ఇద్దరు కూడి, సమ్మతింపకుండా ఈ పదంలో ఎంత అర్థం ఉంది. ఇప్పుడు 70% పెళ్ళైన వాళ్ళకి అందరి గొడవలు, 70% భార్య భర్తలకు గొడవలు, అత్తకు కొడలకు గొడవలు, భర్త బాగుంటే అత్త బాగుంటుంది, అత్త బాగుంటే భర్త బాగుంటాడు, అత్త భర్త బాగుంటే ఆడపడుచులు ఎక్కువ గొడవలు, ఏదో ఒకటి పుల్లలు పెట్టేది కుటుంబాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుపుతున్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే, ఇద్దరు ఏకీభవించి నడిస్తే, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే అది పరలోకమందు భూలోకమందు తిప్పబడుతుంది అని ఉంది. అంటే ప్రపంచంలో కనీసం ఇద్దరు కూడా ఏకీభవించలేని పరిస్థితిలో ఉన్నారే అని తండ్రి అయిన దేవుడి మాట్లాడుతున్నారు. ఏకీభవం చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ప్రార్థన చేసుకోవాలి, తల్లి కూతురు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, అన్నదమ్ములు కలిసి, అక్క తమ్ముడు కలిసి, ఎవరైనా ఇద్దరు కలిసి ఏకాత్మ ఏక మనసు ఏకభావంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. కానీ మీరు అలా లేదే అని బాధపడుతున్నాడు ఇస్రాయేల్ గురించి. సమ్మతింపకుండా చూడండి, ఎవరైనా నడుస్తారా? నడవరు కదా. అందుకే ఇద్దరిని సేవకులుగా పంపించాడు యేసయ్య. ఇద్దరిద్దరు శిష్యులుగా ఇంట్లో వేరే వేరే గ్రామాలకు పంపించాడు ఆయన. తర్వాత ఏమీ పట్టుకొనకుండానే చూడండి, ఎర దొరకక అంటే ఎర దొరికితేనే కదా అది గర్జించేది, ఎర దొరకకపోతే ఎందుకు గర్జిస్తుంది? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమీ పట్టుకొనకుండా గుహలో నుండి గొప్పకొస్తున్నాడు, భూమి మీద ఒకడును నిలబెట్టకుండా పక్షి రూలు చుట్టుపడిన, ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలేస్తున్నాడు. ఇవన్నీ ఒకటే ప్రశ్న చేస్తున్నాడు. మరి ఆ ప్రశ్నకు మన దగ్గర జవాబు ఉందా? ఎందుకంటే ఇవన్నీ లోకంకి చెప్తున్నాడు. లోకంలో మీకు ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. మరి చూస్తున్నప్పుడు నా ప్రశ్నకి ఎందుకు మీకు జవాబు చెప్పారు? నేను ఇంతగా మిమ్మల్ని కాపాడితే, కంటి పాపలాగా కాపాడితే, 24 గంటలు నువ్వు బాగా నిద్రవద్దునే నేను కాపాడుతున్నాను. విషపురుగుల నుంచి, దుమ్మల నుంచి, దుష్ట శక్తుల నుంచి. ఒకే ఇంటిలో ఆ విషపురుగులు ఉండవు, కానీ మనుషుల విషపురుగుల్లాగా తయారవుతున్నారు చాలా ఇళ్లలో. మరి ఆడపిల్లల పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో మీకు తెలియదు. కొన్ని తెలిస్తే గుండె పగులుతాయి. వాయువర్స లేని విధానంలో ప్రవర్తించే మనుషులు మృగాల్లాగా ఇళ్లలోనే ఉన్నారు. మరి ఆ మృగాల నుంచి దేవుడు వాళ్ళని తప్పిస్తున్నాడు. తన పిల్లలు ఖచ్చితంగా కాపాడతారు. తర్వాత మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. ఒక చోట ఉపద్రవం వచ్చిందంటే దేవుడు ఇచ్చినాడు, కానీ ఎందుకు ఆ ఉపద్రవం వచ్చిందని మీరు ఎందుకు ఐడెంటిఫై చేసుకోలేదు? మనసాక్షి మీకు గర్తించడం లేదా? ఎందుకు వచ్చింది లేదని మీరు ఎందుకు ప్రశ్న వేసుకోలేదు? ఈ పరిస్థితి ఎందుకని మీరు ఎందుకు క్వశ్చన్ చేసుకోలేకపోతున్నారు? మన క్వశ్చన్స్ ఇచ్చి దేవుడు అంటున్నారు మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను మీకు ప్రశ్నిస్తున్నా కదా, మరి మీకు మీరు
పరీక్షించుకోరా? అందుకే ప్రభు వల్ల తీసేటప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. తేటగా అన్నాడు, పరీక్షించుకుంటే మన బ్రతుకులు బాగలేదు. మనం పరీక్షల ఊరిగా ప్రభువులో ఉండి తీసుకున్నామంటే తీసుకున్నాం అంతే. తర్వాత ప్రచురించారు, ఎంత పాపం అది. అందుకనే వీళ్ళ శిక్ష. ఎందుకు మీకు శిక్ష అంటే మీరు ప్రభు వల్ల తీసుకున్నారు, ప్రభుని ప్రకటించడం లేదు. ఎంత నిర్లక్ష్యం! వివేకంతో తీసుకోవాలంటే అవివేకంతో తీసుకుంటున్నారు. ఆడ ఇచ్చేటటువంటి వాళ్ళన్నా గట్టిగా గద్దించి చెప్పట్లేదు. మీరందరూ వాక్యం ప్రకటించాలి. చూడమ్మా నువ్వు చెప్పలేదు కదా, రేపు నువ్వు చెప్పు. చూడమ్మా రేపు నువ్వు ప్రాంజలుగా, రేపు నువ్వు ప్రాంజే. అందరికీ అవకాశం ఇచ్చే వాళ్ళుగా ఉండడమే నిజమైన కాపరి. ఇక్కడ యేసయ్య తండ్రి అయిన దేవుడు నిజమైన కాపరి కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో A to Z మనకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాశారు. ఏ గ్రంథాలలో ఇన్ని ఊర్ల పేర్లు లేవు. ఏ గ్రంథాల్లో ఇంత విడమర్చి చెప్పట్లేదు. ఏ గ్రంథాల్లో వృక్షాల గురించి పక్షుల గురించి వ్రాయట్లేదు. అసలు కింగ్ సొలొమోన్ అయితే 30వ అధ్యాయంలో 8 జంతువుల గురించి, 8 జంతువులు. యోబు అంటాడు ఎంత ఇంకా మాట్లాడతాడు. కాబట్టి అవి చదివేటప్పుడు మనము గుర్తించాలి. చూడు, ఎవరైతే అన్యులు ప్రశ్నిస్తారో వాళ్ళకి చెప్పాలి. చదువుకున్న వాళ్ళు కాబట్టి నువ్వు చదవచ్చు కదా, నువ్వు ఇలా ఆలోచించు, మరి మీ గ్రంథాల్లో ఉందా లేదు, ఇది నిజమైన గ్రంథం అని దీని ద్వారా తెలుసుకోండి అని చెప్పగలగాలి. అందుకని ఇక్కడ ప్రశ్నించిన విధానంలో యేసయ్య ప్రశ్నిస్తూ తండ్రి అయిన దేవుడు ప్రశ్నిస్తూ మనం అంటున్నాడు. తర్వాత మూడవది ఏంటంటే చూడండి, ఒకటేమో ఆలోచించాలి, రెండవది మన దోషక్రియల ద్వారా శిక్ష వస్తుందని భయపడి పాపం చేయకుండా దేవుని మహిమపరచాలి. కనీసం ఇద్దరైనా కలిసే దేవుని స్తుతించాలి అంటున్నాడు. 10 మంది లేకపోయినా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో 10 మంది కూడితే కూడా గొడవలు కదా, 5 మంది కూడితే కూడా గొడవలు. కనీసం ఇద్దరైనా ఉంటే ఇద్దరైనా మీరు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మణిపూర్లో జరిగిన సిచ్యువేషన్, ఎవరు ప్రార్థన చేసుకోకుండా, ఇద్దరు కూడా చేసుకోకుండా ఇద్దరిని కూడా కాల్చివేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు కనీసం ఇద్దరైనా ప్రార్థన చేసుకోండి, ఇద్దరైనా దేవుని మహిమపరచండి అని అంటున్నాడు. కనీసం అంటున్నాడు అక్కడ. అంతేగాని ఇద్దరే ప్రార్థించాలని కాదు. కనీసం ఎవరు 1000 మంది లేకపోయినా ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను, నువ్వు భయపడు. అదే సంఘము అంటే 1000 మంది ఉండేవాళ్ళు కాదు. సంఘం అంటే 5000 మంది ఉండేవాళ్ళు కాదు. ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు ఇద్దరున్నా అది సంఘమే. అందుకని ఆది కాండంలో 1000 మందిని చేయలేదు. ఎంతమందిని చేస్తారు? ఇద్దరు. అంటే ఇద్దరు చాలా ప్రాధాన్యత ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకీభవించినారు. సో మనతో తండ్రి ఏకీభవిస్తాడు. ఇందాక పిల్లలతో నేను అదే చెప్పాను, ఎంత ఆసక్తి వాళ్ళకు ప్రభు వల్ల తీసుకొని పోయినారు. వాళ్ళిద్దరికి ఆలోచన, నేను ఒక 3, 4వ వ్యక్తి యేసయ్య, నలుగురం ఏకీభవించినాము. ఇంకా ఆమె ఖచ్చితంగా దేవుడికి మేలు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఒక చిన్న ఆలోచన నేను అనొచ్చు, బుద్ధులే ఆమెకు నమ్మకం ఉందో లేదో మీరేది తీసుకుపోతారమ్మా ఒక మాట అనొచ్చు. కానీ అట్లా చూడండి, వాళ్ళకి ఇచ్చిన ఆసక్తి ఆమె కూడా సంతోషంతో తీసుకుంది. న్యాయంగా చూసినారా? నాకుండా తెలియదు. అక్కకి ఎప్పుడు పాపం ఎంత ఇదిగున్నా నమస్తే చెప్తున్నారు. ఇక్కడ కనపడినారు అక్కడ ఎంత బిజీగా పోతుంటారు అనుకో, ఆయనకు అక్కడ చూడలేదా కానీ మళ్ళా నమస్తే అక్క చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి 4వది చాలా ప్రాముఖ్యంగా, ఇది చదివిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఏది అంటే 7వ వచనం చదివే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకనే నేను తర్వాత చెప్తాను. చదవనమ్మా. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఇది చదివిన వాళ్లకు ఏం చెప్పాలంటే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు, మనుషులను ఆశ్రయించుకుని చెప్పేవాళ్ళకు సిగ్గుపోయేటట్టు చెప్పాలా. ఆడ మనుషులు అన్నాడే కానీ ఆత్మ సంబంధులు అన్నాడా లేదు. తప్పుడు బోధలు చేస్తారు. దేవుని దగ్గరగా డైరెక్ట్గా రావాలా. డైరెక్ట్గా దేవునితో మాట్లాడతారు అనుకుంటున్నావా? తెలివి లేకుండా మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్కరికి మీడియేటర్స్ ఇచ్చాడు, మోషేతో సహా ప్రతి ఒక్కరికి మధ్యవర్తులు ఉన్నారు. మధ్యవర్తి ఉండడం కోసమే ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు తీసుకొచ్చాడు. అసలు అబ్రహాముతో ఎంత బాగా నీ సంతానమే నా సంతానం అన్నాడు కదా, ఎంత బాగా చెప్పారు. ఎవరైతే నీ ఎందు ఉంటారో నువ్వు అనేక జనులకు తండ్రి అన్నాడు. అనేక జనులకు నేనే తండ్రి నువ్వు కాదు అన్నాడా? అన్నా. నీ పిల్లలే నా పిల్లలు అన్నారు. అబ్రహాము సంతతి అనే అన్నందుకు వాళ్ళు మీరు అబ్రహాము సంతతి అంటున్నారే, మరి అబ్రహాము యొక్క క్రియలు మీలో ఉన్నాయా అన్నారు. తండ్రి అని అన్నప్పుడు మరి తండ్రి క్రియలు ఉన్నారు కదా. దేవుడు అంటున్నాడు, మరి దేవుడిలాగా మీరు ఉన్నారు కదా. దేవుడు ఏమన్నాడు? యేసయ్యకి ఇచ్చాడు ఆదిత్యం.
దేవుడు నేనే దేవుని కాబట్టి నా కుమారుడు కూడా పక్క పెట్టేస్తానే అనలేదు. అన్ని నామముల కంటే ఆయన నామని హెచ్చించినాడు. అన్ని నామం అంటే ఆయన కంటే, యెహోవా నామం కంటే కూడా. అందుకనే ఏమన్నాడు, మీరు యెహోవా నామమున ప్రార్థన చేస్తే నేను వింటానన్నాడా, యేసు నామమున ప్రార్థన చేస్తే వింటానన్నాడా? ఎంత తండ్రి అయ్యి ఇది ఎందుకు జ్ఞానోదయం లేకుండా కూర్చున్నాడు. పెద్ద పెద్ద కాపర్లు ఇదే మాట్లాడుతుంటారు మూర్ఖగా, వాళ్ళని విని ఇంకొక మూర్ఖులు ఇదే మాట మూర్ఖమ్మా. ఎక్కడ చెప్పలేదు దేవుడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఒకరితో ఒకరు కలిసి షేర్ చేసుకోండి, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేసుకోండి, ఒకరితో ఒకరు హెచ్చరించుకోండి, ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరితో ఒకరు మీకు తెలిసిన సత్యాలు పంచుకోండి అన్న ప్రభు బల్లలో ఉన్న మెయిన్ టాపిక్ అదే, పంచుకోండి. నాకు తెలిసిన సత్యం నేను చెప్పాలి, మీకు తెలిసి చెప్పి మీరు నాకు చెప్పాలి. అంతేగాని నాకు ఒకదానికే వచ్చు నేనేం మీరు వినను అంటే నువ్వు అసలు అహంకారి, ఇంకా తెలిసి వాళ్ళ బుద్ధే నీలో ఉంది అని అంటారు. నేను ఎందుకు మీరు పదే మీ ద్వారా మెసేజ్ అని చెప్పేది మీరు నాతో ఏకీభవిస్తున్నారు. నేను ఈరోజు ఈ వాక్యం చెప్తానని అంటే ఒకవేళ 2 పూర్తి చేయొచ్చు కదా, 2వ అధ్యాయమే పూర్తి చేయొచ్చు. హైమాదికి తెలియదు ఎంతవరకు పాట పడింది. ఇద్దరు ఏకీభించినారు అక్కడ, అత్త కోడలు. ప్రభు యొక్క మరి ఆ తల్లికి ఆ ముత్తవ అయిపోయింది. ఏసయ్య జననానికి కారకురాలు అయిపోయినారు వాళ్ళిద్దరు. ఏకాత్మ ఏకమనసు ఏకభావం ఉన్నందుకు ఇద్దరు ఏకమలిసి ఎన్నెన్నో కార్యాలు జరిగినాయి. కాబట్టి రాత్రి కాల సమయమందు కలిసి చేసే ప్రార్థన సహవాసం అనేది దేవునికి చాలా చాలా ఇష్టం. అట్ ద బిగినింగ్ ఆయన సహవాసమే కోరుకున్నాడు. ఇక్కడ కూడా అందుకనే ఆయన సేవకులకు చెప్పకుండా ఏది కూడా ఇది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నన్ను చాలా మంది అడుగుతారు, ఇది నీకు ఇలాంటి ఈరోజే కలెక్టర్ కాబట్టి అభిషేకం వీడు మధ్యాహ్నం చాంతాలు కాలొచ్చింది కదా, కాలదు అంటే మీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ అంటే నువ్వు బాగా వెలుగుతున్నావా అన్న. అంటే అన్నాడు, ఇంకా బాగా చదువు, అక్కడ నేను దేవుడే మాట్లాడతాను నీకు అన్న. నీకు పంపిగా దిక్కున్నా ఇంకా పంపిదా వచ్చినా పంపిస్తాను. ఎట్లా తెలుస్తుందా అంటే వాక్యం చదివితే వాక్యం ఉంటే దేవుడు తన పిల్లలకు చెప్పకుండా ఏది చేయదు. అంటే నేను ఫస్ట్లో చెప్పాను, మీ అబ్బాయి మంచిగా ఉంటుంది, నీకు ప్రపోజల్ బాగుంటుంది అంటే ఇద్దరు ఏకీభవించారు. ఒకరికి ఏకీభావం లేకుండా ఒకరు ఉంటే గర్భం, వాళ్ళిద్దరు ఏకీభవించింది కానీ మంచిగా మ్యారేజ్ జరిగింది, మంచిది మాత్రం. అందుకే ఇక్కడ ఎంత చక్కగా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయదు. అందుకే చిన్నప్పుడు ఇచ్చిన ప్రవచనాలు నెరవేరినాయని మనీ మీకు చెప్పింది డాక్టర్ ప్రవీణ్, ఇంకా చాలామంది, రేచల్ కూతురు బ్లెస్లీ ఇప్పుడు పంపించుంటాను ఒక విషయం. ఇలాగ ఎందుకు వాళ్ళందరి గురించి అంటే వాళ్ళందరి భవిష్యత్తు గురించి దేవుడికి తెలిసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా కొన్ని చెప్తాడు. అన్ని కాదు కొన్ని మాత్రం. నాకు కూడా చాలా తెలిసినా నేను చాలా చెప్పాను, కొన్ని మాత్రమే చెప్తాను. ఎన్నో చెప్తుంటాడు దేవుడు చెప్పినవన్నీ నేను చెప్తానని చెప్పను. నేను కూడా ఎంత దైవం నేను ఏది చెప్పాలో అవి మాత్రమే చెప్తాను, అన్నీ చెప్పను ప్రభా అంటాను. నీ ఇష్టం అంటాను. నాకే అప్పుడు ఎప్పుడు చెప్పాలి అప్పుడు నేనే చెప్పేశాను, ఇవన్నీ నీకు బయలుపరిచిన. నేను అంటాను ప్రభా వాళ్ళలో విశ్వాసం లేకపోతే నమ్మరు కదా, అందుకనే నేను కొంచెం ఆనందం చేసిన. ఇట్స్ ఓకే, నీ ఇష్టం అది అంటాను. లేదు ఖచ్చితంగా చెప్పాలి అనండి. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పేసుకో. సందర్భాన్ని బట్టి నేను చెప్తాను ప్రభు అంట. నాకు ఎప్పుడో బయలుపరిచింటాడు కొన్ని విషయాలు, కానీ నేను ఆ టైంలో చెప్పాను. ఏ టైంలో వాళ్ళు అంటే నేను చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చినప్పుడు చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఇక్కడ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించను, భయపడని వాడేవాడు. ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, ప్రవచింపకుండా ఉండి వాడేవాడు. అది దేవుని వాక్యం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఏడాదండి ప్రభా నువ్వు వాక్యం నాకు బయలుపరిచినాగా అది పొల్లు పోకుండా ఎంత ఉంటే అంత ఇస్తాను. టైం లేకుండా క్లుప్తంగా నేను రెఫరెన్స్ ఇస్తే వాళ్ళే ధ్యానం చేస్తారు. పూర్తి టైం ఉండదు ప్రభా, టైం తీసుకోవాలి కదా. నేను కూడా వాళ్ళంతా అలసిపోయి వస్తారు. నేను యేసుప్రభులాగా 3 రోజులు పెట్టుకుంటే ఇంకా అయిపోయాను. తీర్థం చెప్పేటప్పుడు తింటారు. ఇంకా అప్పుడు తెలిపోయింది. 3 రోజులు ఉన్నారు, వాళ్ళు విన్నారు. అది నీ మాట. నేను మనిషిని కదా తప్ప అంత ఈ శక్తి నాకు లేదు, వినే శక్తి వాళ్ళకు లేదు. కాబట్టి కొంచెమే ఐదు చేపలు ప్రభు ఆశీర్వదించలే ఐదు చేపలు ఆశీర్విస్తాంటారు. అందుకే మనము ఎంతసేపు విన్నామని కాదు, విన్నదాన్ని ఎంత అమలు చేసామో అందుకే ఆలోచించాలా. సమాధానం మొదలాగా వస్తుంది.
మనం చేసే క్రియలు దోష క్రియలేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దోషం ద్వారా మనకి శిక్ష వస్తుంది. మంచి క్రియలైతే మనతో పాటు వస్తాయి. అవి ఎక్కడికో ఇహ పరముల యందు మనతో వస్తాయి. ప్రకటన 14:13 ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి అదే ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొంది వారి క్రియలు వారి వెంటనే, దుష్ట క్రియలు కూడా వాళ్ళ వెంట పోతాయి. అంటే ఎవరి క్రియలు వాళ్ళ వెంట, మంచి వాళ్ళ క్రియలు వాళ్ళతో పాటు ఉండి నిత్య జీవంలో తండ్రితో ఉంటాయి. చెడ్డ క్రియలు అది అపవాది నుంచి వచ్చినాయి కాబట్టి అపవాది ఎక్కడుంటే వాడి దగ్గరికి వెళ్తారు. మంచి చేసిన వారు మంచి చేయించినటువంటి తండ్రి అనే దేవుని దగ్గరికి వెళ్తారు. దేవునితో కూడా పాల్గొంటారు. దేవుడిచ్చేటటువంటి బహుమానాలు, దేవుడిచ్చే ప్రేమ, సంతోషం, సమాధానం అన్ని పొందుకుంటాం. దేవుడిచ్చే జీవ వృక్ష ఫలాలు తింటాం. దేవుడిచ్చే జీవ కిరీటాన్ని ధరిస్తాం. దేవుడిచ్చే ప్రశస్తమైన వస్త్రాలు, మహిమ వస్త్రాలు, గౌరవ వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, సంతోష వస్త్రాలు, ఉత్సాహ వస్త్రాలు ఇవన్నీ కూడా మనం ధరిస్తాం. ఎప్పుడు దేవుడు చెప్పినట్టు మనం వింటే దేవుని ద్వారా ఆ క్రియలు దేవుని దగ్గరికి తీసుకువస్తాయి. అపవాది చెప్పినట్టు విని అపవాది ద్వారా మనం హీల్డ్ అయిపోతే అపవాది ఎక్కడుంటే అక్కడనే ఉంటాం. రెండిట్లో మనం ట్యాగ్ చేసుకోవాలి. మనం అపవాది గురిలో ఉన్నామా, దేవుని ప్రేమలో ఉన్నామా? దేవుని ప్రేమ అనే పందులో బంధింపబడినామా, అపవాది గురిలో ఉన్నామా? ఉరి తెంపబడతలేదు. అక్రందం చేస్తే ఎవరో ఒకరు ఉరి కట్టేసి ఉరి నుంచి దేవుడిని తప్పిస్తారు. మన మధ్యనే ఉరి నుంచి తప్పించబడిన పవన్ నా సజీవ సాక్షి. అక్క ఎప్పుడు మర్చిపోదు అక్క. అందుకే మనం సజీవ సాక్షులుగా దేవుడు చేసిన మేలలో దేనిని మరవద్దు. దేవుని మహింపరిచి స్తుతించి ఆయన మేలు పొందుతున్నాం. దేవుడు విలేకన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన. సమర్పించేసి